హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను మీ అందరికీ ఒక విషయం చెప్తామని అయితే వచ్చాను. ఈరోజు రెమెడీ ఏం షేర్ చేయట్లేదు. చాలా రోజుల మట్టి చాలామంది నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్, అలాగే నేను ఎప్పటి నుండో మీతో చెప్తామనుకున్న ఒక విషయం. ఈ విషయం గురించి అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, మీకు ఎక్కువ ఫాలోవర్స్ వచ్చే వరకు తలపొగరు ఎక్కువైంది, సో మీరు అందుకే రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు, పెట్టినా ఏదో 1-2 పాయింట్స్ యూజ్ అయ్యేటట్టు పెడుతున్నారు, తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు హెయిర్ ఆయిల్ అది చాలా డేస్కి పంపిస్తున్నారు, ముందులా లేదు బిజినెస్, ఏమైంది అంటే మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఎవరు ఏమో అడగరని చెప్పేసి ధీమానా, ఇలా కొంతమంది అయితే నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. తర్వాత మెయిల్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు, మాట్లాడాల్సినంత అవసరం కూడా నాకు లేదు. నన్ను ఎవరేమన్నా నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఆ విషయం కరెక్టో కాదో నా వరకు తెలిసి నాకు అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, లాస్ట్ 1 year అంటే 2025 అక్టోబర్ 29 మా అమ్మగారు చనిపోయారు. దాని తర్వాత నేను చాలా సఫర్ అవుతున్నాను కూడా. దానివల్లే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను. మా అమ్మకి కిడ్నీ ప్రాబ్లం అనమాట. అది మాకు 2024లో తెలిసినప్పటి నుండి మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. కాకపోతే 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పారు. డయాలసిస్ పరిస్థితి వచ్చింది. వీక్లీ 2 times డయాలసిస్ చేయించుకునేది. తను నరకం అనుభవించింది. అది నేను దగ్గరే ఉండి చూశాను, ఎందుకంటే మా అమ్మకి నా దగ్గరే పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది చేయించాను. మా అమ్మకి బాగాలేదని తెలిసిన తర్వాత మా అమ్మ నేను ఎక్కడికి పంపించలేదు. 2-3 years మా అమ్మ నా దగ్గరే ఉంది. సో తనని హాస్పిటల్కి తిప్పడం, మళ్ళీ నేను వీడియోస్ చేయటం 2024లోనే నేను చాలా సఫర్ అయ్యాను. కాకపోతే యూట్యూబ్ అనేది నా ఫ్యాషన్. సో ఒక్కసారి మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయకపోతే మళ్ళీ మన కోసం చూసేవాళ్ళు కానీ రీచ్ కానీ తగ్గిపోతుంది కాబట్టి, సో నేను 2 daysకి ఒకటి, 3 daysకి ఒకటి అట్లా డైలీ వీడియో కాకుండా పెడుతూ వచ్చాను. సో తను ఎక్కువ హోప్ ఏంటంటే తను బ్రతికిద్దని నేను అనుకున్నాను, తను చచ్చిపోతుందని నేను ఏ రోజు అనుకోలేదు. 2025లో అక్టోబర్ 29న తను చనిపోయింది. తను చనిపోయేంత వరకు తను చనిపోతానని మా అమ్మగారు అనుకోలేదు, నేను అనుకోలేదు. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే మా అమ్మగారు డయాలసిస్కి ఉదయం 7 గంటలకి బయలుదేరారు. ఆ రోజు బుధవారం, అక్టోబర్ 29 అది. ఆ రోజు ఉదయం బయలుదేరారు 7ంటికి. నేను అప్పుడు లేచాను. మా మమ్మీ వీళ్ళ ఇంటి నుండి 10 నిమిషాలు మాత్రమే, డయాలసిస్ చేయించుకొని నేను మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. హాస్పిటల్కి ఎప్పుడూ అదే టైంలో వెళ్తారు. వీక్లీ 2 times డయాలసిస్ అనమాట, బుధవారం, శనివారం. ఆ రోజు కూడా ఎప్పట్లానే వెళ్ళారు. నాతో పాటు మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ ఫ్యామిలీ ఉన్నారు, నేనున్నాను. దానికి ఒక 10 days ముందే మేమందరం కలిపి అటు ఇటు వెళ్తున్నాం. దానికి ఒక్కరోజు ముందుగా మా అమ్మ నేను అందరం కలిపి వేరే గుడికి కూడా వెళ్ళాము. చాలా హ్యాపీగా ఉన్నాము. మా అమ్మగారికి అలా అయిద్దని నేను అనుకోలేదు. డయాలసిస్కి బయలుదేరారంతే 7 ఆ టైంలో. 10 minutesకి మీ మమ్మీ చనిపోయింది అని చెప్పారు వేరే వాళ్ళు వచ్చి. అవునా కాదా అనే డిప్రెషన్లోనే నేను ఉన్నాను. అసలు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడవలేదు నేను, ఎందుకంటే మా అమ్మగారు చనిపోరేమో, ఇంకా బ్రతికే ఉంటారని హోప్. ఎందుకంటే 2-3 సార్లు ఇలానే అయ్యింది. ఆవిడకి బ్రీతింగ్ ఆడట్లేదు, చనిపోయారని 1-2 సార్లు చెప్పారు. బట్ అప్పుడు ఆవిడకి ఏం అవ్వలేదు, ఓకే బాగానే ఉన్నారని చెప్పారు. సో నేను ధైర్యంగానే ఉన్నాను, ఎందుకంటే మా ఫ్యామిలీలో పిరికి వాళ్ళంటే అది నేనే. నేను చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఏడ్ చేస్తానన్నమాట. సో అప్పుడు నేనైతే అమ్మగారు చనిపోయింది అని చెప్పారు వేరే వాళ్ళు వచ్చి, నేను అసలు ఏడవలేదు. ఓకే చనిపోరు, ఖచ్చితంగా బ్రతికే ఉంటారు అనుకున్నా. కానీ మా అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చాక కూడా నేను పిచ్చిదానిలాగా వెళ్ళి హార్ట్ బీట్ చెక్ చేసి, మా మమ్మీకి డయాలసిస్ చేస్తున్నానని చెప్పాను కదా, 2 చేతుల్లో 2 మిషన్స్ అయితే ఉంటాయి. అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఆ 2 మిషన్స్ కూడా ఆగిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి ఆ మిషన్స్ చూశాను, కొట్టుకోవట్లేదు, లేదంటే అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి ఆగిపోయాయి. అలాగే నేను అమ్మ హార్ట్ బీట్ చెక్ చేశాను, అప్పుడు కూడా లేదు. ఓకే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అమ్మ చనిపోయింది అని చెప్పేసి.
1 మంత్ ఎక్కడ కూర్చున్నానో అక్కడే ఉండిపోయాను. అసలు ఏం అర్థం కాలేదు. ఇప్పటికీ నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియదు. కాకపోతే చెప్పాలనిపించింది. నేను మా అమ్మగారు చనిపోయిన 2వ రోజో 3వ రోజో కూడా చెప్పవచ్చు. కానీ నాకెందుకో యూట్యూబ్లోకి నా పర్సనల్ విషయాలు చెప్పొద్దు, ఓన్లీ రెమెడీస్ ఛానల్ కాబట్టి అక్కడ వరకే. ఏ రోజు కూడా నా ఫ్యామిలీని తీసుకొచ్చి యూట్యూబ్లో చూపించాలని కానీ, తర్వాత ఫ్యామిలీలో జరిగే అకేషన్స్ కానీ, ఫంక్షన్ అండ్ లైక్ ఫెస్టివల్స్ కానీ, నేను ఏదన్నా పర్సనల్గా చేసిన ఏ రోజు కూడా నేను యూట్యూబ్లో చెప్పలేదు. ఎందుకంటే నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ యూట్యూబ్లో ఏ విషయం చెప్పడం ఇష్టం ఉండదు. ఎందుకంటే జస్ట్ ఇది రెమెడీ ఛానల్, నాదేం వ్లాగింగ్ ఛానల్ కాదు కదా. సో అందుకే నేను చెప్పాలనుకోలేదు. తర్వాత ఏంటంటే 1, 2 అందరూ చాలా మంచిగా కామెంట్స్ పెడతారు, నాకు తెలుసు. కాకపోతే 1, 2 నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అవి నేను తీసుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే నేను 1 మంత్ ఎక్కడ కూర్చున్నాను అక్కడే కూర్చున్నాను. మా అమ్మగారిని చూసిన తర్వాత నేను ఏడ్చిన ఏడుపు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే అందరికీ పెళ్ళైన తర్వాత లైఫ్లో అమ్మ నాన్న దూరంగా ఉంటారు. నా పెళ్ళైన తర్వాత కూడా మా అమ్మ మా నాన్న నాతోనే ఉన్నారు. సో అందువల్ల మా అమ్మకి నాకు కనెక్షన్ అనేది చాలా ఎక్కువ. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా అమ్మే నాకు ఫ్రెండ్. రోజు తనిచ్చే టీతో నా డే స్టార్ట్ అయ్యేది. తన ఫేస్ చూసి నేను లేచేదాన్ని. ఒకవేళ 1 or 2 days తను ఎక్కడికన్నా ఊరెళ్ళినా తను ఫోన్ చేసి లేచావా లేదా అనడంతోనే నా డే స్టార్ట్ అయ్యేది. అలాంటిది ఈ 9 months నాకు పిచ్చి పట్టినట్టుంది. ఎక్కడ కూర్చుంటే అక్కడే, ఏం ఆలోచిస్తున్నానో తెలీదు. డాక్టర్ని ఎన్నిసార్లు కన్సల్టేషన్ చేశానో నాకే తెలీదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మా బాబుని మా అమ్మగారే పెంచారు. మా బాబు కూడా తినడం తాగడం అన్నీ మానేసేసాడు. తను ఇప్పుడు ఓకే. ఎందుకంటే ఇన్ని బాధల్లో కూడా నేను అప్పుడప్పుడు వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను. నాకు కుదిరినప్పుడల్లా చేస్తున్నాను అనమాట. కంటిన్యూగా వీడియోస్ అయితే చేయట్లేదు. అలాగే నేను ఎవరికైనా సారీ చెప్పాలంటే, చాలామంది ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కొరియర్స్ అనేవి కొంచెం లేట్గా వెళ్తున్నాయి. దానికి రీజన్ అయితే ఇదేనండి. మీ అందరికీ సారీ. నేను కొంచెం ఈ డిప్రెషన్లో ఉండి అక్కడ ఏం జరుగుతుందో చూడలేకపోతున్నాను. సో దానివల్ల ప్యాకింగ్ అనేది కొంచెం స్లో అయింది. నాకే బాగాలేకపోవడం వల్ల వాళ్ళు టైం టు టైం వేస్తున్నారో లేదో నేను కనుక్కోలేకపోయాను. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి నుండైనా ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా అది నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా డిప్రెషన్లో ఉన్నా. మా అమ్మను కోల్పోయాను. ఈ వీడియో చేయడానికి ముందు నేను చాలా ఏడ్చాను. మీ ముందు అసలు ఏడవకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో ఎవరైనా దయచేసి అర్థం చేసుకోవాలి అని అంటే ఎవరినైనా అర్థం చేసుకోండి, అంతేకాని మీకు నచ్చినట్టు కామెంట్స్ అయితే పెట్టొద్దు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, ఎవరినైనా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి అపార్థం మాత్రం చేసుకోవద్దు. నేను బాధపడుతున్నానని చెప్పడం చాలా చాలా చిన్న విషయం నాకు తెలిసి. ఎందుకంటే బాధ కాదు, అంతకు మించిన నరకం అనేది అనుభవిస్తున్నా. చిన్నప్పటి నుండి ఉన్న మా అమ్మ ఈరోజు నాతో లేదు. మా అమ్మగారు 10 నిమిషాలలో అలా అయిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు రోజు కూడా మా అమ్మగారు మేము వేరే టెంపుల్కి వెళ్ళాము, పుట్లో పాలు పోసాము. మా మమ్మీ చాలా హ్యాపీగా ఉన్నారు, మాకు నచ్చినవన్నీ వండి పెట్టారు. సో నేను మా ఇంటి దగ్గర దిగిన లాస్ట్ ఫోటో అండి ఇది. నేను స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. ఇది లాస్ట్ ఫోటో. ఆ రోజు నేను కొంచెం లేట్ అయింది. నేను వేరే షూట్ ఉండి బయటికి వెళ్ళి వచ్చాను. ప్యాంట్ షర్ట్ మీద ఉన్నాను. గుడికి వెళ్తున్నారు మా మమ్మీ మా సిస్టర్. పట్టుచీలు కట్టుకున్నారు. నేను శారీ కట్టుకుంటానంటే లేదు గీత ఇలానే బాగున్నావులే వచ్చేసి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలానే తీసుకెళ్లారు. సో లాస్ట్ ఫోటో అనమాట ఇది. అంతేకాదు దానికి ముందు దీపావళి పండుగ జరిగింది. అప్పుడు కూడా మా మమ్మీ చాలా అందంగా రెడీ అయ్యారు. సో అప్పుడు కూడా మేమిద్దరం చాలా ఫొటోస్ తీసుకున్నాం. సో ఆ ఫోటో ఇదనమాట. నేను స్క్రీన్ మీద మీకు వేస్తాను చూడండి. ఇంత హెల్తీగా ఉన్నారు మా మమ్మీ. చనిపోవడానికి 1 day ముందు ఈ ఫోటో. ఇంత హెల్తీగా ఉన్నారు. ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా చనిపోతారు అని అనుకుంటారా? నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఎంత హెల్త్ బాగాలేకపోయినా మెడిసిన్ తీసుకుంటే, మెడిసిన్ కరెక్ట్గా యూజ్ చేస్తే మా మమ్మీ మాతోనే ఉంటారు చాలా రోజులు అని నేను అనుకున్నా. కొన్ని సంవత్సరాలైనా మా మధ్యలో ఉంటారని నేను అనుకున్నా. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. మేము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అంతకు మించి చేశాము. తర్వాత ఎన్నో నిద్రలేని రాత్రులు హాస్పిటల్లో గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటి బాధ అయితే ఎవ్వరికి వద్దు.
నేను ఒకటే చెప్తాను, ఈ రోజున్న వాళ్ళు రేపు మనతో ఉండరు. అమ్మ నాన్న కానీ ఇంకెవరైనా కానీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఈ చిన్న లైఫ్కి ఇన్ని చేయాలని అనిపించింది. ఈ 9 monthsలో నేను ఎంత మిస్ అయ్యానంటే మా అమ్మని, ఆవిడ నుండి నాకు ఫోన్ రాదు, ఆవిడ నాతో మాట్లాడదు, నచ్చిని వండి పెట్టేవాళ్ళు అమ్మ తర్వాతే కదా ఎవరైనా, అలా ఎవరు ఉండరు. తిన్నవా లేదా అడిగేది కూడా నాకు తెలిసి అమ్మనే ఫస్ట్, తర్వాత ఎవరైనా, అలా అడిగేవాళ్ళు ఉండరు. ఇలాంటివి ఎన్నో నేను మిస్ అయ్యాను. అసలు నాకు ఫ్రెండ్ అయినా ఏమైనా మా అమ్మనే, ఏదైనా కొనుక్కున్నా ఇంకోటి ఏదైనా అయినా ఫస్ట్ ఫోన్ చేసేది మా అమ్మకి, అమ్మ నేను ఇది తీసుకున్నానని. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అమ్మ చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అమ్మతో. సో నా లైఫ్లో మా అమ్మ నాకు చాలా చాలా ఎక్కువ, అందరికంటే, మా హస్బెండ్ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే నేను ఏదన్నా చేయగలను అని మా అమ్మకి చెప్పినప్పుడు ఏ రోజు నన్ను డిసప్పాయింట్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు. ఓకే నువ్వు చేయగలవు అని చెప్పి ప్రతిసారి సపోర్ట్ చేసింది, నా వెంటే ఉంది. సో ఈరోజు ఆవిడ లేదు. ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మకైతే శాంతి కలగాలని నేను అనుకుంటున్నా. ఛానల్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా, లేదంటే ఛానల్ అమ్మేస్తున్నారా, అది ఇదని కూడా పెడుతున్నారు. ఛానల్కి రీచ్ తగ్గొచ్చు, కాదని నేను అనను. ఎందుకంటే నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయకపోవడం వల్ల చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. సో అందుకు ఛానల్కి రీచ్ అనేది తగ్గొచ్చు, కానీ ఛానల్ అయితే నేను ఎవరికి ఇవ్వను. అలా అని చెప్పేసి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే అవ్వదు. ఓకే, దానికి నాకు చాలా మెయిల్స్ అనేది క్రియేట్ చేసి పెడుతూ ఉన్నారు, మీ ఛానల్ మాకు ఇవ్వండి, గ్రో చేస్తాం మీ ఛానల్. నేను ఛానల్ ఎవ్వరికి ఇవ్వాలని అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈ ఛానల్లో నాకు కష్టం ఉంది. గీతగా ఈరోజు నేను మీకు పరిచయం అయ్యానంటే ఈ ఛానల్ వల్లే. ఈ ఛానల్ డబ్బులు వచ్చినా రాకపోయినా నేను రన్ చేస్తాను. కాకపోతే ఒక విషయం అనమాట, ఒకళ్ళు ఏదైనా లోలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని బాధ పెట్టేటట్టు అలా సిచ్యువేషన్ తెలియకుండా ఇలాంటి మెసేజ్లు చేయడం కరెక్ట్ కాదు. అసలు ఏమైంది, ఎప్పుడూ పోస్ట్ చేసే అమ్మాయి, నేను మీకు 9 years మట్టి తెలుసు, నాకు తెలిసి నేను ఛానల్ పెట్టి 9 years మట్టి 12:30కి వీడియో వచ్చే ఛానల్ ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు అని అంటే ఏదో జరిగింది అని అనుకోవాలి. కానీ ఇదే టైం అనుకొని మీకు ఏమనిపిస్తే అది చెప్పడం, మీకు ఏమనిపిస్తే అది, ఇంకా చాలా చాలా మెసేజ్ నన్ను బాధ పెడుతున్నాయండి. ఈ ఛానల్ నాకు కష్టం, నా నిద్రలేని రాత్రులేంటి, నేను ఇంట్లో బయట ఎన్నో మాటలు పడ్డాను ఈ ఛానల్ గురించి. అసలు ఎందుకు స్టార్ట్ చేశానో అన్న సిచ్యువేషన్లో ఈ ఛానల్ ఈరోజు ఇంత బాగా సక్సెస్ అయింది. మీ అందరి ప్రేమ సపోర్ట్ అనేది నాకు ఫస్ట్ నుండి ఉంది. నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 1-2 నెగిటివ్ కామెంట్స్ గురించి నేను చెప్తున్నాను. అలాగే మీరు నా ఫ్యామిలీ కాబట్టి నాకు ఈ విషయం చెప్పాలనిపించింది. ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇలా కూర్చొని మాట్లాడే ధైర్యం అసలు నాకు లేదు. నాకు నార్మల్గానే మాట్లాడాలంటే వేరే వాళ్ళతో చాలా భయం. సో అందుకు నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎవరితో అయినా చాలా తక్కువ మాట్లాడతాను. అందుకే నేను వ్లాగింగ్ ఛానల్ కూడా పెట్టలేదు. ఎందుకంటే వ్లాగింగ్ ఛానల్ పెట్టాలంటే మనం బాగా మాట్లాడాలి. అంత బాగా నేను మాట్లాడలేనేమో అని నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, వ్లాగింగ్ పెట్టాలన్నా మా ఇంట్లో వాళ్ళకి పెద్దగా ఇలా కెమెరాలో కనిపించడం ఇష్టం ఉండదు. అందుకు నేను పెట్టలేదు. నాకున్న ఈ ఛానల్ సరిపోతుందని నాకు అనిపించింది. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను, తెలియంది మీతో పాటు నేను కూడా తెలుసుకుంటున్నాను. ఈ ఛానల్ పెట్టింది అందుకు. మీరు నన్ను సపోర్ట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే ఇది ఎవరైతే నన్ను హేట్ చేశారో, అంటే ఎవరైతే నాకు కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ దాకా రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ కావాలి. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియకుండా మాటలు అనొద్దు. సిచ్యువేషన్ తెలుసుకున్న తర్వాత మీకు ఏదైనా అనాలనిపిస్తే అనండి. ఎవరిని ఊరికే మాట్లాడనే అధికారం నాకు లేదు, మీకు లేదు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కొన్ని మంత్స్ అసలు సరిగ్గా తినలేదు. 20 days దాకా నాకు అన్నం సరిగ్గా తినడం కూడా తెలియలేదు. ఎక్కడ కూర్చున్నాను అక్కడే కూర్చున్నాను. ఎందుకంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఎక్కువ ఇష్టపడతానంటే అది మా అమ్మనే. నా చిన్నప్పటి నుండి నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నేను ఎవరితో పెద్దగా మాట్లాడను. ఇంకా నా ఫ్యామిలీ అంతా అనుకుంటా. అలాంటిది మా అమ్మగారు లేరనే విషయాన్ని అసలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఇప్పటికీ ఈ సిచ్యువేషన్ నుండి నేను ఎన్ని నెలలకి బయటకు వస్తానో తెలియదు. రెగ్యులర్గా వీడియోస్ పెడతానని చెప్పేసి మీకు మాట అయితే ఇవ్వలేను, బట్ ట్రై అయితే చేస్తాను. ఒకవేళ నోటిఫికేషన్ మీకు వచ్చినా రాకపోయినా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు యూజ్ అయ్యే వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. నాకు యూట్యూబ్ ఫ్యామిలీ తప్ప
వేరే ఫ్యామిలీ లేదు. ఎందుకంటే నేను బయట మాట్లాడడం మా ఫ్యామిలీ సర్కిల్లో కానీ మా రిలేటివ్స్తో కానీ నేను చాలా తక్కువ మాట్లాడతాను. అందరూ ఉన్నారు, కానీ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నాకు కావాలి. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను యూట్యూబ్లో వీడియోస్ చేయబట్టే మీరందరూ నాకు పరిచయం అయ్యారు. మీరు బయట కలిసినప్పుడు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను పలకరించడం, నాతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యూట్యూబే లేకపోతే మీరు నాకు పరిచయం అవ్వరు. సో మీ అందరూ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా నా నుండి ఎటువంటి ఇబ్బంది నాకు తెలిసి నా యూట్యూబ్ ఫ్యామిలీకి కలగనివ్వను. కొరియర్స్ ఎవరికైతే లేట్ అవుతున్నాయో కొరియర్స్ అయితే నేను తొందరగా వేయమని చెప్తాను. అలాగే వీడియోస్ కూడా చూడండి, నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం నేను డిప్రెషన్లో ఉండొచ్చు, కాకపోతే ముందు ముందు మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ కావాలి అని అంటే నాకు మీరు మెసేజ్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. ఆ టాపిక్ మీద నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నేను నా ఫ్యామిలీ చాలా బాధలో ఉన్నామండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఇంకొంచెం బాధ పెట్టొద్దు, ఓకే? మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ కావాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.